ఇంట్లో అమ్మ నాన్న టీవీ చూస్తున్న సెల్ ఫోన్లో మునిగిపోయో 10 ఏళ్ల పిల్లలకు కూడా చిన్న ఆక్టివ్ అనేది ఇచ్చి అరే పాల ప్యాకెట్ తీసుకురా, నేను ఇది సంవత్సరానికి 40 సార్లు చూస్తాను. వాడు వెళ్ళే బయట రోడ్డు అన్ని గోడ, వాడు తప్పించుకోలేడు, వాడికి ఆ మెచ్యూరిటీ ఉండదు, డ్రైవింగ్ మెచ్యూరిటీ. ఏ కారు కింద లారీ కింద పట్టడం వాడిని తెలిసిన వాళ్ళు సాగుబోతున్న ఇక్కడ తీసుకొస్తారు. ఇది కూడా చాలా బాధేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఆర్గాన్స్ని ఆ డెడ్ బాడీ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళని 2 సార్లు మేము బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేస్తే కానీ చేయలేదు. ఒక జడ్జి ఉండాలి, మీకు తెలుసు, ఒక లాయర్ ఉండాలి, అక్కడ ఆ ట్రీట్ చేసే డాక్టర్ ఉండాలి, అక్కడ ట్రీట్ చేసేవాళ్ళు బయట నుంచి కూడా డాక్టర్ రావాలి. ఎందుకంటే వీళ్ళు ఏమన్నా చనిపోకముందే అవసరం యూఐపీ వాడు వెయిట్ చేస్తున్నాడు కిడ్నీ కోసం, లివర్ కోసం, హార్ట్ కోసం అని ముందే చంపేస్తాడు భయం. అంటే అంత పక్కాగా ఉంటుంది సిస్టమ్. అంటే అన్ని దేశాల్లో అంతే, ఇలాంటి తప్పులు జరగకూడదు అని ఒక అంత పెద్ద టీం ఉంటుంది. వాళ్ళు 2 సార్లు డిక్లేర్ చేయాలి బ్రెయిన్ డెడ్ అయింది. అప్పుడే అతను బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేసి ఇంకా అక్కడి నుంచి వాడు ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉంటాడు పేషెంట్. ఎందుకంటే ఈ ఆర్గాన్స్ అన్ని ఆ బ్రెయిన్ డెడ్ అవుతుంది కానీ హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది, లంగ్స్ కొట్టుకుంటూ ఉంటాయి. ఆర్గాన్స్ లో పెర్ఫ్యూషన్ బాగుంటుంది, బ్లడ్ సప్లై బాగుంటుంది, ఆర్గాన్స్ లో ఆక్సిజన్ లెవెల్స్ అన్ని బాగుంటాయి. ఎందుకంటే వెంటిలేటర్ మీద ఉంటాడు పేషెంట్. ఆ తర్వాత వీళ్ళని బ్రెయిన్ డెడ్ గా డిక్లేర్ చేసి మీ ఆర్గాన్స్ తీసుకోవచ్చు అని 2 సార్లు డిక్లేర్ చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రాసెస్ మొదలుపెడతారు. వీళ్ళు సంతకాలు తీసుకుంటారు, కుటుంబ సభ్యుల సంఖ్య ఆరోపే ఈ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్, గ్రీఫ్ కౌన్సిలర్స్. మరి బాగా గ్రీఫ్ కౌన్సిలర్ అంటే బాగా వాళ్ళు సలహాయించడం, అయ్యా చాలా దురదృష్టం జరిగింది, పై చేతికి వచ్చి కొడుకు చనిపోయాడు, బ్రెయిన్ డెడ్ అయింది.